ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాడే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ యూపీఐ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ రచ్చా రాజశేఖర్, వెల్కమ్ టు మై ఛానల్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాడే కస్టమర్స్ ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాడుతున్న కస్టమర్లం అయితే మీకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే దాన్ని మీరు గూగుల్ పేకి, ఫోన్పేకి, యూపీఐ ట్రాన్సాక్షన్ చేసే యాప్స్కి కనెక్ట్ చేసుకొని మీరు వాడుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు 5 లక్షల ప్రమాద బీమా అనేది ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ప్రమాదం జరగాలని ఎవరు కోరుకోరు. మన దురదృష్టవశాత్తు మనకు ప్రమాదం జరిగినట్లయితే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షల ప్రమాద బీమా అనేది ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా వాళ్ళు పొందడం జరుగుతుంది. పొందాలంటే ఖచ్చితంగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో నామినీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండాలండి. నామినీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ నామినీకి 5 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. మరియు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాడే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ యూపీఐ యాప్స్ ద్వారా 1 లక్ష కంటే కూడా ఎక్కువ పోవడం జరగట్లేదండి. 1 మంత్లో 1 లక్షకి బిలోనే ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, కానీ 1 లక్ష ఎబో ట్రాన్సాక్షన్ చేయాలంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని రావడం జరుగుతుంది. మరియు మనం 1 లక్ష ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత 1 మంత్ తర్వాతనే మిగిలిన ట్రాన్సాక్షన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే మీ పాన్ కార్డ్ అనేది మీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్కి అప్డేట్ లేకపోవడం వల్ల ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నారు. నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే నామినీని ఎలా యాడ్ చేసుకోవాలి, మరియు పాన్ కార్డ్ డీటెయిల్స్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, మన యాన్యువల్ ఇన్కమ్ డీటెయిల్స్ మరియు మన పర్సనల్ డీటెయిల్స్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాడే కస్టమర్స్ అయితే ఖచ్చితంగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ స్టోర్ను కానీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ రిటైలర్ని కానీ సంప్రదించండి. వాళ్ళు చాలా సింపుల్గా మిత్ర యాప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. పాన్ కార్డ్ని మీ మొబైల్లోనే మీరే అప్డేట్ చేసుకోవాలంటే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా చాలా సింపుల్గా అప్డేట్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, అక్కడ మీరు చూసి మీ యొక్క పాన్ కార్డ్ని ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో చాలా సింపుల్గా ఫ్రీగా అప్డేట్ చేసుకోండి. ఇదంతా ఎందుకు అనుకుంటే ఎయిర్టెల్ రిటైలర్ని సంప్రదించడం వల్ల సింపుల్ స్టెప్స్లోనే పాన్ కార్డ్ డీటెయిల్స్ని, నామినీని, ఇన్కమ్ డీటెయిల్స్ని మరియు పర్సనల్ డీటెయిల్స్ని చాలా సింపుల్గా 1 మినిట్లోనే వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎయిర్టెల్ రిటైలర్స్ మిత్ర యాప్ ద్వారా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాడే కస్టమర్స్ డీటెయిల్స్ని ఎలా అప్డేట్ చేయాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా అప్డేట్ చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఎయిర్టెల్ రిటైలర్స్ మీ యొక్క మిత్ర యాప్ని లాగిన్ చేయండి. ఎయిర్టెల్ మిత్ర యాప్ని ఓపెన్ చేయండి. లాగిన్ వయా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అని ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. లాగిన్ని క్లిక్ చేయండి. ల్యాప్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ని క్లిక్ చేయండి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయింది. హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. పైకి స్క్రోల్ చేయండి. అప్డేట్ కస్టమర్ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్డేట్ కస్టమర్ ప్రొఫైల్, ఎంటర్ కస్టమర్స్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఎవరి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ యొక్క మొబైల్ నెంబర్కి పర్సనల్ డీటెయిల్స్, ఇన్కమ్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్ మరియు పాన్ కార్డ్ డీటెయిల్స్ మనం అప్డేట్ చేయాలనుకుంటామో వాళ్ళ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫైని క్లిక్ చేయండి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అప్డేట్ కస్టమర్ ప్రొఫైల్ అని ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. నామినీ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఇన్కమ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, కరస్పాండెంట్ అడ్రస్, వీటన్నిటిని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయాలి. 5 లక్షల ప్రమాద బీమా ఇక్కడ మనం నామినీ డీటెయిల్స్లో ఎవరి డీటెయిల్స్ అయితే ఇస్తామో వాళ్ళకి రావడం జరుగుతుంది. వాళ్ళకే ఈ ప్రమాద బీమా అనేది వర్తించడం జరుగుతుంది. నామినీ డీటెయిల్స్ని క్లిక్ చేయండి. ప్లీజ్ అప్డేట్ యువర్ నామినీ డీటెయిల్స్ విత్ హజ్. నామినీ నేమ్, నామినీ డేట్ ఆఫ్ బర్త్, నామినీ రిలేషన్షిప్, వాళ్ళ యొక్క హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, మండల్, పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, సిటీ, స్టేట్ ఎంటర్ చేసి నామినీ డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసుకొని ప్రొసీడ్ని క్లిక్ చేయండి. నామినీ డీటెయిల్స్ అనేది సేవ్ అవ్వడం జరుగుద్ది. అదర్ డీటెయిల్స్ని క్లిక్ చేయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మారిటల్ స్టేటస్ అంటే మ్యారేజ్ స్టేటస్, ప్రొసీడ్ని క్లిక్ చేయండి.
నెక్స్ట్ ఇన్కమ్ డీటెయిల్స్ యాన్యువల్ ఇన్కమ్, ఆక్యుపేషన్, అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంతో అన్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పాన్, నామినీ పాన్ కార్డ్ నెంబర్ కాదండి, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కస్టమర్స్ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ని క్లిక్ చేయండి. కరస్పాండెన్స్ అడ్రస్ ఇది క్లిక్ చేయండి. కరస్పాండెన్స్ అడ్రస్ని ఎంటర్ చేసి పాస్పోర్ట్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కార్డ్ కానీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ని ఫోటో తీసి ఈ డబ్బాలో క్లిక్ మార్క్ పెట్టి ప్రొసీడ్ని క్లిక్ చేయండి. అప్డేట్ కస్టమర్ ప్రొఫైల్ ఉంది కదా, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ని క్లిక్ చేయండి. ఈ స్క్వేర్ డబ్బా ఉంది కదా, ఈ స్క్వేర్ డబ్బాలో క్లిక్ మార్క్ పెట్టండి. క్లిక్ మార్క్ పెట్టి ఎయిర్టెల్ రీటైలర్స్ మీ యొక్క బయోమెట్రిక్ని కనెక్ట్ చేసుకోండి మీ మొబైల్కి. కస్టమర్ థంబ్ ఇంప్రెషన్ బయోమెట్రిక్ మీద తీసుకోండి. కస్టమర్ బయోమెట్రిక్ పెట్టగానే కంగ్రాచులేషన్స్ యువర్ రిక్వెస్ట్ ఫర్ అప్డేట్ కస్టమర్ ప్రొఫైల్ అని నెంబర్, యువర్ ఎయిర్టెల్ మొబైల్ నెంబర్, యువర్ రిఫరెన్స్ నెంబర్ అని ఈ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుద్ది. ఇంతే అండి, చాలా సింపుల్గా మిత్ర యాప్లో కస్టమర్ ప్రొఫైల్ అప్డేట్ అనేది చాలా సింపుల్ స్టెప్స్లోనే చేయొచ్చు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉంటే వాళ్ళ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.